సుస్వాగతం. మీరు రావటం మాకు ఆనందం. కాదు, మీకు అసలు ముందు ఈ రాజకీయాలు ఈ మధ్య చిరకాలంగా ఉన్నారు, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఫిలిం మీడియా ముందుకు వచ్చేసరికి మీకు మీ ఫేస్లో ఉత్సాహం కనిపిస్తుంది మాకు. మీ లోపల ఎలా ఉంది? తప్పిపోయిన పిల్లాడు 7 సంవత్సరాల తర్వాత అడవిలో దొరికి అమ్మా నాన్న కలిసినట్టుందయ్యా. ఓకే. చిన్నప్పుడు ఎవరో కాశీయాత్ర వెళ్తున్నారు, ఒక అమ్మా నాన్న తీసుకొని. ట్రైన్ దిగి పారిపోయాడు కుర్రాడు. వాడికి అమ్మా నాన్న, వీడి ఇంటెన్షన్ ఏంటి, ఇటు పారిపోదామని కాదు, ఇటు ఏదో అవుదామని. అక్కడ ఏమి కాకపోతే వాడికి అమ్మా నాన్న గుర్తొస్తే వచ్చి అమ్మా నాన్న కలుసుకుంటే అంత కిక్ ఉంటుంది, అంత కిక్ ఉంది మిమ్మల్ని కలుస్తుంటే. నాకు వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గణేష్ గారు అన్న, మీరు కొత్త సినిమాతో మళ్ళీ మీడియా ముందుకు వస్తారనుకుంటే గబ్బర్ సింగ్తో వచ్చారు, కారణం ఏంటి? ఇది కొత్త సినిమానే కదన్నా, కొత్త సినిమా. ఇది ప్రతిరోజు కొత్త సినిమానే. ఇది ఎవరికి కింద న్యూస్ మారొచ్చు అన్న, పైన హెడ్డింగ్ మారదు. ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్. గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతే ఇది. రిలీజ్ కదా అన్న, గబ్బర్ సింగ్ అనే చరిత్ర రిలీజ్కి కూడా ఇంత క్రేజ్ వస్తుంది నేను కూడా అనుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది. ఒక ప్రాపర్గా ఒక వ్యక్తి, ఒక సంకల్పం అంత గొప్పది. పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పది. ఈ సినిమా, ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ నేను చెప్తున్నా, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో సినిమా. ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం, సినిమాలో ఉన్న కిక్కు, సినిమాలో ఉన్న ప్రేమ, సినిమాలో వాళ్ళకున్న అభిమానం, సినిమా వాళ్ళకున్న నిబద్ధత ఏ రంగంలో లేదన్న. నేను చెప్తున్నా, సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం. సినిమా రంగం అనేది అద్భుతమైన రంగం. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందా అన్న? సినిమా రంగంలో వారసత్వం ఉందా? 1000 కోట్లు 10,000 కోట్లు ఆస్తి సంపాదించి కొడుకు ఇవ్వచ్చు. ఒక 100 బ్లాక్ బస్టర్లు తీసినాడు కొడుకుని బ్లాక్ బస్టర్స్ మధ్య మన డైరెక్షన్ చేయగలుగుతాడా? ఒక సూపర్ స్టార్, మెగాస్టార్, పెద్ద పెద్ద స్టార్లు ఉండొచ్చు, వాళ్ళ కొడుకుని ఆ రేంజ్లోకి తీసుకురాలని అనుకుంటే అవుతారా? కాలేరు. ఎవరికి టాలెంట్ ఉంటే అది అవుతారు. నా మిత్రుడే ఉండేవాడు ఒక ఆయన, పెద్ద డైరెక్టర్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయి స్టార్ కాల. అదే ప్లస్ ఇంకో మిత్రుడు ఉన్నాడు, చిన్న చిన్న వేషాలు వేస్తూ తర్వాత చిన్న సీరియల్ తీశాడు. కట్ చేస్తే వాడు కొడుకు స్టార్ విజయ్ దేవరకొండ అయ్యాడు. ఇక్కడ ఇండస్ట్రీ అది గొప్ప కళామతల్లి గొప్పతనం అది. ఎవరు టాలెంట్ ఉంటే, ఎవరి దగ్గర తెలివి ఉంటే వాడు నంబర్ 1 మీద కూర్చోబెడితే కళామతల్లి. మన అమ్మ ఎంత, మన కళామతల్లి అంతా. కళామతల్లికి బానిసగా, కళామతల్లి బిడ్డగా, కళామతల్లి మనిషిగా బతకడం ఈ జన్మకి ఎంతకంటే ఏ అవసరం లేదండి. గణేష్ గారు, మీ నెక్స్ట్ సినిమా మళ్ళీ హరీష్ గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 200%, 500% చెప్పే 1000%. మల్లె పువ్వుని తల్లో పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టచ్చు, ఇంకో దగ్గర పెడతారు. డైరెక్టర్ అనేవాడు గబ్బర్ సింగ్ స్థాయి సినిమా తీపదన్న పేరు బండ్ల గణేష్ కదా, హరీష్ శంకర్. హరీష్ గారు, మీరు తీసిన సినిమాల్లో గబ్బర్ సింగ్కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. పవన్ గారితో మీ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అనేది చాలామంది కిక్ ఇచ్చింది ఫ్యాన్స్కి. ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా అదే ఇమీడియట్గా సెట్స్ మీదకి వెళ్ళబోతుందా? మొన్ననే కళ్యాణ్ గారిని కలిసామండి. మీకు ఆల్రెడీ మిగతా సినిమాల స్కెడ్యూల్స్ కూడా వస్తున్నాయి కదా. కళ్యాణ్ గారు మళ్ళీ హరిహర వీరమల్లు, ఓజీ, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ 3 రెజ్యూమ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇమీడియట్గా షూటింగ్ అదే ఉంటుండొచ్చు. డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీడియాతో షేర్ చేసుకుంటాను. రీసెంట్గా మీరు చిరంజీవి గారితో ఒక యాడ్ డైరెక్ట్ చేశారు. మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఏమన్నా అప్పుడు డిస్కషన్ జరిగిందా? ఖచ్చితంగా అండి. చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా, నేను ఆయన ఎప్పుడు కలిసినా ఫస్ట్ నేను మాట్లాడేది, సార్ మన కాంబినేషన్లో సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏం ఆడుకుంటాం. మన యాడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా వచ్చిన యాడ్, ఆయనకి బాగా నచ్చింది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు. సో నేను ఒక నేచర్ లా అని నమ్ముతానండి. మనకి నేను చెప్పే కదా, మిరపకాయ సక్సెస్ తర్వాత నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంటే కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చి గబ్బర్ సింగ్. సో నేను గబ్బర్ సింగ్ తీసాను అనుకోను, గబ్బర్ సింగ్ సినిమా నన్ను చూస్ చేసుకుంది అనుకుంటా. నేచర్ కాల్ అది, ప్రకృతి సహజంగా వచ్చిన ఒక డెసిషన్, యూనివర్స్ కాల్ యాక్చువల్లీ. సో అందుకు నేను చిరంజీవి గారితో కూడా ఆ యూనివర్స్ ఆ కాల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. నేను కూడా వెయిటింగ్ అండి. గణేష్ గారు మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర రిలీజ్ అయ్యి వరల్డ్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీరైట్ అనదర్ హిస్టరీ. మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి? ఇండస్ట్రీలో నో అదర్ సెక్టార్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్. వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద. అన్నా నాగేంద్ర అన్న, నేను ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్లి కొడుకు వేషం వేశాడు. అంటే దాదాపు 33 ఏళ్ళు. నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు మా అన్నది. నేను ఒక పెద్ద డైరెక్టర్, ఆలీ, మేమందరం ఉత్తేజమైన చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టుల వేషాలు వేస్తే అప్పట్లో పెళ్లి కొడుకు వేషం. అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుండు అనుకున్నాను. నేను కుర్రాడుగును సరిపోవని ఆయనకి ఇచ్చారు. అప్పుడు
నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా. నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది, సినిమా షూటింగ్ చూడవచ్చు, సినిమా అని అంటే నేను చిరంజీవి గారి అభిమానిగా వచ్చాను. చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ, చిరంజీవి గారు ఇందిరా కొట్టడం, దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను స్వార్థపరుడిని, ఎందుకంటే నేను నంబర్ 1గా ఉండాలనుకుంటాను. చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, గౌరవం, ప్రేమ. ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు. చిరంజీవి గారు అనేవాడు నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన. నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరాధిస్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు నాకంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడు అనుకుంటాను. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడూ బాగుండాలి, ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి. మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఛాన్స్ నాకు ఇవ్వన్న హరీష్ శంకర్, నేను మీకు బ్లాక్ బస్టర్ సినిమా తీసి అవకాశం తెచ్చుకుంటామన్నా, మీ రుణం తెచ్చుకుంటామన్నా, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి మీ ద్వారా సార్ని అడుగుతున్నా. చిరంజీవి గారు సార్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు, మీరు ఎందరికో జీవితాలు ఇచ్చారు, మీ పేరు చెప్పుకొని ఎంతో స్థాయిలో ఉన్నారు. ఒక్క అవకాశం, 70 రోజుల అవకాశం మాకు ఇవ్వనండి జీవితంలో, చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తానని అడుగుతాను. గ్రేట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒకసారి చిరంజీవి గారే నన్ను అడిగారు. సారీ టు ఇంటరప్ట్ యువర్ క్వశ్చన్. నువ్వు సరదాగా చెప్పు, నువ్వు కళ్యాణ్ గారి ఫ్యానా నా ఫ్యాన్ అన్నాను, కరెక్ట్ చెప్పు అన్నారు. అంటే నేను అన్నాను, లక్ష్మణుడికి దండం పెట్టినవాడు రాముడి భక్తుడు కాకుండా పోతాడా అని చెప్పాను నేను.